సార్ నా పేరు మిట్టా నర్సయ్య గౌడ్. నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ మెడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 23లో పోటీ చేశాను. సీనియర్ కాంగ్రెస్ లీడర్ని. ఈ మేడిపల్లిలో 103 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిలో ఎవరికి దొరికినట్టు వాళ్ళు 60 గజాలు 100 గజాలు అని వేసుకొని ఒకరు విలేకరు అంటున్నారు, ఒకరు అదంటారు, ఒకరు ఇదంటారు, ఏదోటి పట్టుకొని వచ్చి అందులో కబ్జా చేస్తూ ఉన్నారు. మామూలుగా కాదంటే ఒక 50-60 గజాలు కబ్జా చేస్తే దాని విలువ 30 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాంటి వాటిని ఎవరెవరో పేరు చెప్పుకుంటా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తూ ఉన్నారు. మేము స్పెసిఫిక్గా ఆధారాలతో సహా ఎంఆర్ఓ గారి సమక్షానికి తీసుకురావడం జరిగింది. ఎంఆర్ఓ గారికి మొన్న 27వ తారీఖు నాడు ఇచ్చాం, అంతకు ముందు కూడా ఇచ్చాం. ఈరోజు కూడా రిమైండర్గా మళ్ళీ కూడా ఇచ్చిపోతూ ఉన్నాం. అక్కడ సీనియర్ అసిస్టెంట్ ఉంటే వారితో మాట్లాడడం జరిగింది. ఇంకా ఎంఆర్ఓ కానీ డిప్యూటీ ఎంఆర్ఓ గారు కానీ రాలేదు ఇంకా. కాబట్టి నేను ఏమంటున్నానంటే 103 సర్వే నెంబర్ను సర్వే చేయాలి. ఫస్ట్ 103 సర్వే నెంబరు ప్రభుత్వ భూమిలో అసలు ఎన్ని ఎకరాలు ఉంది, దాంట్లో ఎన్ని పట్టాలు ఇచ్చిండ్రు, కొంతమంది ఏమో దొంగ పట్టాలు అమ్ముకుంటున్నారని పేపర్లో వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా హైదరాబాద్ GHMC పరిధిలో మేడిపల్లిలో 103 సర్వే నెంబర్లో తన విలువైన భూమి, ప్రభుత్వానికి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలకేమో భూములు దొరకట్లేదు. వీళ్ళేమో ఏదో పేద ప్రజలను ముందర పెట్టి కొంతమంది చోరు రాజకీయ నాయకులు వెనక ఉండి ఏం చేస్తున్నారంటే ఆక్రమించుకుంటూ ఉన్నారు. ఏమనంటే SC ST కేసు పెడతా అని కొంతమంది బెదిరిస్తున్నారట. నేను ఒకటే కోరుతా ఉన్నా ఎంఆర్ఓ గారిని, దయచేసి మీరు ఈ కంప్లైంట్ మీద విచారణ జరపండి. విచారణ జరిపి అసలు వాస్తవాలు ఏందో బయటికి తీయండి. ఇంత విలువైన భూమిని మనము కోల్పోవడం అంటే ప్రభుత్వం ఏమి పిచ్చి ప్రభుత్వం కాదు. మిమ్మల్ని ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వము పట్టాలు ఇప్పుడు కొత్తగా ఏమి ఇవ్వలేదు. ప్రభుత్వము పట్టాలు ఇస్తే మేమే దగ్గర ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తామని కట్టుకోండి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని. ఎప్పుడో 84లో ఇచ్చిన పట్టాలు, దానికి కొన్ని దొంగ పట్టాలు, కొన్ని జిరాక్సులు, ఎటు పడితే అటు తీసుకొచ్చి ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను ఫలానా లీడరు, ఆ లీడరు, ఈ లీడరు, నాకు ఆ లీడర్ చెప్పిండు, ఈ లీడర్ చెప్పిండని ఇట్లాంటి జోకేబాజు మాటలు మాట్లాడుకుంటా 60 గజాలు 120 గజాలు ఆక్రమించుకొని రాత్రి కట్టి అందులో కుటుంబాన్ని ఉంచి మాది పాతది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, అయ్యా ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు, మేము స్పెసిఫిక్గా కంప్లైంట్ ఇచ్చినాం. నా డిమాండ్ ఒకటే, మీరు ఇమీడియట్గా 103 సర్వే నెంబర్ను మీరు దాన్ని ఏం చేస్తారు, సర్వే చేయండి. సర్వే చేసి 103 సర్వే నెంబర్లో మొత్తము జాగా ఎంత, అందులో ప్రభుత్వం ఎంతమందికి పట్టాలు ఇచ్చిండ్రు, ఎంతమంది కట్టుకొని ఉంటా ఉన్నారు, ఫేక్ పట్టాల మీద ఎంతమంది ఉన్నారో తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు తన అత్తగారు ఇచ్చినట్టు వచ్చి కట్టుకొని ఉండటానికి కాదు కదా. అట్లంటే ఇలా విలేకరులు 150 మంది ఉన్నారు, ఇల్లు లేదు, గొప్ప గోడు లేకుండా తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళకైనా ఇస్తే మేము సంతోషపడతాం. అది కాకుండా ఎవరెవరో వెనక ఉండి నడిపించుకుంటా ఈ కబ్జాల పర్వం కొనసాగుతుంటే ఎలా చూసుకొని ఊరుకుంటాం? కాబట్టి దయచేసి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దీని మీద విచారణ జరిపి అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో, అంటే బై నెంబర్లు వేసుకొని పక్క నెంబర్లు వేసుకొని నాకు ఆ లీడర్ తెలుసు, ఈ లీడర్ తెలుసు అని ఎవరైతే విర్రవిక్కుట కట్టుకుంటా ఉన్నారో వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు, విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చి కఠినమైన చర్యలు తీసుకొని అవసరమైతే దాన్ని డిమాలిష్ కూడా చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా తహసీల్దార్ గారికి. మళ్ళీ ఒకసారి కూడా నేను రిమైండర్ అది ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా నేను వ్యక్తిగతంగా మళ్ళీ కూడా కలుస్తాను. దయచేసి పత్రికా మిత్రులారా మీరు కూడా వారిని కలవండి. ఎందుకంటే మన కళ్ళ ముందట ఇంత విలువైన స్థలాలు పోతా ఉంటే చూసి ఉండవలసిన అవసరం లేదు కదా. పేదవాళ్ళకి ఇస్తే మనం ఊరుకోవచ్చు. పేదవాళ్ళ పేరుతోటి మిగతా వాళ్ళు బడాబాబులు లోపల ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకుందామా మనం? విలేకరులు ఎంతమంది ఉన్నారో, ఎవరెవరికి ఇల్లు లేదో వాళ్ళందరికీ ఇవ్వండి, సంతోషపడతాను. నేను కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకపోతా ఫైల్, నేను అది ఓకే చేపిస్తా. కానీ పేదోళ్ళు కాకుండా పేదోళ్ళను ముందర పెట్టి బడాబాబులు ఎన్కోళ్ళు ఎవడో ఉండి కట్టిన తర్వాత దాన్ని 30 లక్షలకు 40 లక్షలకు అమ్ముకొని పోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి విచారణ జరపండి. 103 సర్వే నెంబర్ మీద విచారణ జరిపి నిగ్గు తేల్చండి. అక్రమార్కులను అక్కడ నుండి బయటికి వెళ్ళగొట్టాలి, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి. లేదు అంటే సరి అయిన ఆందోళన తీసుకోవడం జరుగుతూ ఉంది. అందరికి కూడా మంచిది కాదు. కాబట్టి దయచేసి మీరు ఇమీడియట్గా రెస్పాండ్ కావాల్సిందిగా నేను తహసీల్దార్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. Thanks for watching. Please like, share, subscribe.